హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాల్యూ ఇన్ఫో సొల్యూషన్స్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ కంపెనీ వచ్చేసి టెక్నాలజీ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ వాళ్ళ డేటాని సెక్యూర్ చేసుకోవాలనుకుంటుంది, వాళ్ళ యొక్క సిస్టమ్స్ని సేఫ్గా అండ్ సెక్యూర్గా ఉంచేలాగా ఒక రైట్ టెక్నాలజీస్ అండ్ సర్వీసెస్ కావాలంటే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీ యొక్క నీడ్స్ని వీళ్ళు అర్థం చేసుకొని సెక్యూరిటీ టూల్స్ అండ్ ఐటీ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తూ వీళ్ళు థర్డ్ పార్టీస్తో కనెక్ట్ అవుతారు. సిస్టమ్ ఇంటిగ్రేటెడ్స్ అండ్ ఓఈఎంతో కనెక్ట్ అయ్యి రైట్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ ఈ కంపెనీ వచ్చేసి 2008లో స్టార్ట్ చేశారు. వీళ్ళ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరు, ఇండియాలోనే ఉంది. అండ్ ఓన్లీ ఇండియాలోనే వీళ్ళకి 8 ఆఫీసెస్ ఉంటే అండ్ ఇంటర్నేషనల్గా కూడా ఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళు సింగపూర్, బంగ్లాదేశ్, శ్రీలంక, యుఏఈ, కెన్యా ఇలా డిఫరెంట్ కంట్రీస్లో కూడా వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. అండ్ ఏ సర్వీసెస్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారంటే సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, క్లౌడ్ సొల్యూషన్స్ అండ్ కస్టమైజ్డ్ టెక్నాలజీ సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ కంపెనీలో ఎంప్లాయీస్ వచ్చేసి 421 ఉన్నారు మార్చ్ 31, 2025కి. అండ్ వీళ్ళ సర్వీసెస్ వైజ్గా మనం రెవెన్యూ చూసినట్లయితే ఈ సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్ నుంచి వీళ్ళకి 46% ఆఫ్ రెవెన్యూ వస్తుంటే, ఐఎల్ఎం సర్వీసెస్ నుంచి వీళ్ళకి 32%, డేటా సెంటర్ సర్వీసెస్ నుంచి వీళ్ళకి 9.2, ఏఎల్ఎం క్లౌడ్ అండ్ అదర్ సర్వీసెస్ నుంచి వీళ్ళకి 11% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ దీంతో పాటు డొమెస్టిక్ సర్వీసెస్ నుంచి వీళ్ళకి రెవెన్యూ చూసినట్లయితే 91% డొమెస్టిక్ సర్వీసెస్ నుంచి వస్తుంటే, ఎక్స్పోర్ట్ నుంచి వీళ్ళకి 8.4% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్లో మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఫినాన్షియల్ ఇయర్స్ వీళ్ళ కస్టమర్ యొక్క నెంబర్స్ కూడా ఇంక్రీజ్ అయితే వచ్చాయి. అండ్ డిఫరెంట్ కస్టమర్స్ నుంచి వీళ్ళకి రెవెన్యూ కావాలంటే కూడా మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఫినాన్షియల్ విషయానికి వస్తే పర్టికులర్గా FY24 ఫినాన్షియల్ ఇయర్లో వీళ్ళ రెవెన్యూలో కానీ అసెట్స్లో కానీ అయితే డ్రాప్ అయితే చూసాము. బట్ బికాస్ ఆఫ్ ఈ పర్టికులర్ ఇయర్లో ఈ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ ఎక్కువగా వీళ్ళు థర్డ్ పార్టీస్ నుంచి ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది అమౌంట్ ఈ థర్డ్ పార్టీ వెండర్స్కే వెళ్తుంది. సో FY24లో యాక్చువల్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూ అనేది వీళ్ళు నెట్ అమౌంట్ అనేది మెన్షన్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ అండ్ సపోర్ట్ సెగ్మెంట్ నుంచి మీరు స్క్రీన్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఆ పర్టికులర్ సెగ్మెంట్లో వీళ్ళ అకౌంట్ చేంజెస్ అండ్ సేల్ ఆఫ్ ప్రోడక్ట్ ఆ పర్టికులర్ ఇయర్లో అంత డిమాండ్ లేకపోవడం వల్ల అయితే డిక్లైన్ చూశారు. కానీ ఓవరాల్ బిజినెస్లో అయితే డ్రాప్ లేదండి. సో ఓవరాల్ బిజినెస్ వైజ్గా అదర్ సెగ్మెంట్లో కూడా చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ వీటితో పాటు మీరు ప్రాఫిటబిలిటీ పరంగా అబ్జర్వ్ చేసినట్లయితే చాలా సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అయితే వచ్చారు. ఇయర్ ఆన్ ఇయర్లో ప్యాట్ చూసినట్లయితే 59 crores నుంచి 85 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది పాస్ట్ 3 yearsలో. అండ్ దీంతో పాటు ఈబిటా చూసుకున్నట్లయితే 88 crores నుంచి 129 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. సో కోర్ బిజినెస్ వైజ్గా కానీ ప్రాఫిటబిలిటీ పరంగా కానీ చాలా బెటర్గా ఇంప్రూవ్ అయితే వచ్చారు. అండ్ దీంతో పాటు రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసినట్లయితే 21%, రిటర్న్ ఆన్ క్యాపిటల్ వచ్చేసి 28%, రిటర్న్ ఆన్ నెట్వర్త్ వచ్చేసి 22% మార్జిన్స్ అయితే మెయింటైన్ అవుతున్నాయి. సో క్యాపిటల్ని ఎఫిషియెంట్ వేలో యూజ్ చేసుకుంటూ ప్రాఫిటబిలిటీ రేషియోస్ పరంగా కూడా చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ వీటితో పాటు వీళ్ళ లీవరేజెస్ అనేటివి కూడా ఇయర్ ఆన్ ఇయర్లో కూడా తగ్గించుకుంటూ వస్తున్నారు. అది కూడా ఒక పాజిటివ్ పాయింట్ యాజ్ ఎ ఇన్వెస్టర్గా. అండ్ దీంతో పాటు ఓవరాల్ ఫినాన్సెస్ వైజ్గా చూసుకున్నట్లయితే ప్రాఫిటబిలిటీ పరంగా ఇంప్రూవ్ అవుతూ బిజినెస్ పరంగా కానీ రిటర్న్స్ పరంగా కానీ చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారండి వీళ్ళు. అండ్ ఐపీఓ విషయానికి వస్తే సెప్టెంబర్ 18న ఓపెన్ అయ్యి 22 క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 2 per share, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 284 to 299 per share, లాట్ సైజ్ వచ్చేసి 50 shares. అండ్ ఆఫర్ ఫర్ సేల్లో వస్తున్నారు 560 crores పైగా. అందులో రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 14,950 అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ పియర్స్ విషయానికి వస్తే యాజ్ పర్ ఆఫర్ డాక్యుమెంట్ ఇన్ ఇండియాలో వీళ్ళకి లిస్టెడ్ పియర్స్ అయితే లేరన్నట్టు చెప్తున్నారు. బట్ గ్లోబల్ వైజ్గా వీళ్ళైతే తీసుకొని మెన్షన్ చేశారు. కానీ ఇండస్ట్రీ వైజ్గా మనం చూసుకున్నట్లయితే ప్రైస్ టు బుక్ వాల్యూ వీళ్ళు రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తున్నారు. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ విషయానికి వస్తే వీళ్ళకి టాప్ 10 ఓఈఎంస్ నుంచి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ సేల్స్ కానీ రెవెన్యూ కానీ డిపెండెన్సీ ఉంది కాబట్టి ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ జరిగితే ఓవరాల్ బిజినెస్ మీద, ప్రాఫిటబిలిటీ మీద, రిప్యుటేషన్ మీద కూడా ఎక్కువ ఇంపాక్ట్ అయితే జరుగుతుంది. అండ్ దీంతో పాటు వీళ్ళు థర్డ్ పార్టీ సిస్టమ్ ఇంటిగ్రేటర్స్తో టైప్ అవుతారు కాబట్టి ఆ పర్టికులర్ సిస్టమ్ ఇంటిగ్రేటర్స్తో ఏదైనా బిజినెస్ కానీ రెడ్యూస్ అయినా, లాస్ అయినా ఓవరాల్ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ వైజ్గా కూడా చాలా ఇంపాక్ట్ పడుతుంది. అండ్ దీంతో పాటు ఈ టైప్ ఆఫ్ బిజినెస్కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయి.
అండ్ యాజ్ ఆఫ్ నౌ గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 6% ఉంది. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. సో ఓవరాల్ బిజినెస్ సెగ్మెంట్‌లో కానీ, వాల్యుయేషన్స్ పరంగా కానీ చాలా అట్రాక్టివ్‌గా ఉన్నారు కాబట్టి, అండ్ దట్ టూ లివరేజ్ తక్కువగా ఉంటూ బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నారు కాబట్టి, నేనైతే పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా ఈ ఐపీఓలో. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్‌తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ మన ఛానెల్‌ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.